అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను మీకు అన్నం పెట్టాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా, రక్షించాను కదా, ఈసారి వచ్చేటప్పుడు మా వాళ్ళకి ఏ కీడు చేయకుండా ఒక్క ఆనవాళ్ళు ఇచ్చిపోండి అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా, మీ అమ్మోళ్ళు ఎవరో మీ నాన్నోళ్ళు ఎవరో మాకు తెలియదు, మీ అక్క చెల్లెలు ఎవరో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ మీ ఇల్లు చూసాం, ఈ ఇంటికి ఎర్రని దారం కట్టుకో. రెండవది, ఈ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళ జోలిబోం, స్తోత్రం, వాళ్ళ జోలిబోం, వాళ్ళ ముట్టుకోం, వాళ్ళ తాకం అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి జీవితం అంతా శరీరం అమ్ముకొని బతికింది చెప్పాలంటే రియల్గా. ఇటువంటి తల్లి పోయి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా నా ఇంట్లోకి రండి అని. అన్నా మా ఇంట్లోకి రండి, అక్క మా ఇంట్లోకి రండి. నువ్వు చెడిపోయిన దానివి నీ ఇంట్లోకి నేను రావటం ఏందని కన్నా చెల్లెలైనది అన్నైనా అంటారు, ఖచ్చితంగా అంటారు. కానీ ఎంత బతిమలాడుకుందో, ఎంత భంగపోయిందో, ఇక ఆ తల్లి పడ్డ బాధ ఏందో ఆ తల్లికి తెలుసు. స్తోత్రం కలుగును గాక. ఎంత కష్టపడిందో ఆమెకు తెలుసు, ఎంత ప్రాధాయపడిందో, ఎంత బతిమలాడుకుందో. మొత్తానికి ఆ ఇంట్లోకి ఎవరెవరు ఉన్నారంటే అమ్మ ఉన్నారు, నానుంది, తర్వాత అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు మొత్తం ఆ ఇంట్లో ఉన్నారు. చప్పలు కొడుతూ రక్షణ గట్టిగా ఆ ఇల్లు మొత్తం రక్షణలోకి వచ్చేసింది. ఆ ఇల్లు మొత్తం. ఇంకో విషయం చెప్పనా, ఆ తల్లి శరీరాన్ని అమ్ముకొని బతికింది, కానీ ఇశ్రాయేలులో చేర్చబడిన తర్వాత యేసుక్రీస్తు వంశవాళిలోకి వచ్చేసింది. యేసుక్రీస్తు వంశవాళిలోకి అడుగుపెట్టిందండి ఆమె పేరు. ఆమె సంతానం ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి అన్న చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. రారు అంటే రారు, వస్తారు అంటే వస్తారు. ఎటు చెప్పు వస్తారు. నేను కరెక్ట్గా తెల్లారుజాము 4కి లెగుస్తా. లెగిసిన కాడి నుంచి ప్రార్థన 6:30 దాకా ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేస్తా. ఇంకా ఆడి నుంచి ఏం చేస్తానో తెలుసా? ఈరోజు యేసయ్య పండగ అని చెబుతాను కదా, ఫోన్ చేస్తూ ఉంటా. బ్రదర్ మీరు వస్తున్నారా, బ్రదర్ మీరు వస్తున్నారా, అక్క మీరు వస్తున్నారా, మీరు వస్తున్నారా. ఎందుకు అడుగుతానంటే 100 రాళ్ళు ఎత్తే ఇన్ని రాళ్ళు వచ్చినాయి. నేను చెప్పిన వాళ్ళకు 100 రాళ్ళు నమ్మిస్తే నా సెల్లు చూసుకోండి. నా సెల్లో ఈరోజు లిస్ట్ ఉండి ఎంతమందికి చేశాను. డోర్ టు డోర్ తిరిగా, ఇక్కడే డోర్ టు డోర్ తిరిగా, ఇల్లు తిరిగా, రమ్మని చెప్పాను. ప్రయాసపడకపోతే ఏది రాదు. మీరు నలుగురే ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? దేవునికి స్తోత్రం చెబుతారా? కాబట్టి రేపు పొద్దున మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మీ బంధువులు చెప్పండి, ఇరుగు పొరుగు వారికి చెప్పండి, పిలవండి. 4 మాటలు వింటే వాళ్ళు బలపడితే, రక్షణ పడితే ఇది కాదు. దేవుడు ఆయన కృపలో, ఆయన రాజ్యంలో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. మేమేం ఊరికినే డబ్బులు ఎక్కువై మీటింగ్స్ పెట్టట్లా. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేను దీనికే ఖర్చు పెడతా ఉంటాను. అన్న చెప్పారు, అన్న చెప్పినా చెప్పపోయినా నా మనసాక్షి నాకు తెలుసు. నేను నా భార్య ఇంతవరకును కూడా 20 సంవత్సరాలు అవుతుంది సేవా జీవితంలో అడుగుపెట్టి. ఆ అమ్మాయికి ఏదన్నా బంగారు పోస్తూ ఒకటి కొనిపెట్టాను కనుక్కోండి, బంగారు పోస్తూ ఒక్కటి కొనిపెట్టాను అడగండి. ఏదనగా నా కూతురుకి కానీ ఇంకో నా భార్యకి కానీ సమస్తం వచ్చిన రూపాయి వచ్చినట్టు సేవకే పెడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. అది నా దేవునికి నా మనస్సాక్షి తెలుసు. ఈ రూపాయి కూడా దేవుని సేవకే పడుతూ ఉంటాం. కనుక ఎందుకు ఈ మీటింగ్స్ యేసయ్య పండగలను ఎందుకు పెడుతున్నాం అంటే, నేను పోలీస్ పర్మిషన్ పోతే ఎందుకు పెడుతున్నాం అన్నాడు. ఆ ఊర్లో ఎందుకు పెడుతున్నాం అన్నాడు. ఎందుకు పెడుతున్నామంటే మా ఈ ప్రాంతం అంతా కొంచెం సప్పబడిపోయింది, జరిగిన సన్నివేశాన్ని బట్టి సప్పబడిపోయింది. తిరిగి ఉజ్జీవింప చేయాలనే ఆలోచన. కొద్ది మంది కానీ, 2 కానీ, 10 మంది కానీ, 4 కానీ, 6 కానీ, ఎంతమంది అని కానీ ఉజ్జీవింప చేయాలి. దేవుని పని ఆగకూడదు, జరగాలనే తపనతో చేస్తున్నాం. గమనించండి. కాబట్టి మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ భర్తలు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలు ఉన్నారు, పోనీ ఎవరో కాదు మీ పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా, వాళ్ళని గమనించుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. అన్న చెబుతుంటే 9 మంది అన్నప్పుడు పొద్దున్న లేచి ఫోన్ చేయి, వస్తారా? ఎందుకు రారు? నువ్వు పెళ్ళికి పిలిస్తే పోవట్లా, పుట్టింటికి పోవట్లా, నువ్వు పోతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రారు? పిలుసు, దేవుడి కార్యం జరిగిస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ రక్షణలో పొందిన తర్వాత మీరే దీవించబడతారు. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈరోజు పుట్టినరోజు బిడ్డలు ఉన్నారు, సురేష్, నవీన్ ఇద్దరు. మరి నవీన్ చిన్న ప్రార్థన చేస్తారు. పాశ్రమ గారు, స్థానిక పాశ్రమ గారు, ప్రిస్కిల్ల గారు వచ్చి